అండి. ఇది ఈరోజు పాలంపల్లెకి అయితే వచ్చాము మేము. రూటు పాలంపల్లె లోపలికి రూటు. ఇదైతే పాలంపల్లెలో వార్డు సచివాలయం అంట. ఇక్కడ ఇదేనండి. హలో అండి, మేమైతే పాలంపల్లెలో ఉన్నాము. ఇది వచ్చి గంగమ్మ టెంపుల్ అంటండి. చూడండి గాయ్స్, ఇక్కడైతే వీళ్ళు ఏదో మొక్కుబడి అని ఎవరో ఏటనైతే వస్తున్నారు. చూడండి చూడండి గాయ్స్, అది ఎప్పుడుదో చాలా ఏళ్ళదంట గుడి. చూడండి అండి, ఇదే టెంపుల్. అది గంగమ్మ టెంపుల్ అంటండి. ఇదైతే ఈ టెంపుల్ ఇంకొక టెంపుల్ అండి, అయ్యప్ప స్వామిదంట టెంపుల్. చిన్నదైతే టెంపుల్ ఇది. చూడండి గాయ్స్, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అంట. ఈరోజు సండే కాబట్టి ఎవరు రాలేదంట. మామూలుగా సోమవారం అందుకైతే వస్తారంట ఇక్కడికి జనాలు. హలో అండి, ఇక్కడైతే పాలంపల్లెలో కుండలు తయారు చేస్తారంట అండి. ఇది కుండలు తయారు చేసేదానికి మట్టి చూడండి ఎంత తోలించుకున్నారో వీళ్ళు. ఈ మట్టితో ఇక్కడ చేస్తారంట అండి. ఆయన అయితే చేసేదానికి రెడీ చేసుకుంటున్నాడు. చూడండి, కుండలు, బాణాలు అన్నీ ఆల్రెడీ కొన్ని చేసి అయితే ఇక్కడ పెట్టారండి. ఓకే అండి, కుండీలు కూడా అయితే తయారు చేసి పెట్టారండి. చూడండి, ఇది పాలంపల్లెలో రైస్ మిల్ అంట అండి. ఇదైతే పాలంపల్లెలో చర్చి అండి. చూడండి, పాలంపల్లె అయితే అయిపోయిందండి. ఇంకా పాలంపల్లెలోంచి మేము బయటికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇంకా బయటికి పోతున్నాం పాలంపల్లెలోంచి. పాలంపల్లె విశేషాలు ఇవే అండి. రేపు ఇంకొక ఊర్లో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్. ఇది పాలంపల్లె ఊరి బయట అండి, వంకంట ఇది. చూడండి నీళ్ళు అయితే ఏం పోతున్నాయో. ఇది వచ్చి బ్రిడ్జి మాదిరి. కింది నుంచి నీళ్ళు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అయితే వస్తాయి.